శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని శ్రీకాళహస్తి సన్నిధి వీధికి చెందిన ఆర్డి శ్రీధర్ డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. సన్నిధి వీధిలో 2 ఇండ్లను అనాధికారికంగా కూల్చివేసి ప్రశ్నించినందుకు మున్సిపల్ అధికారులు 3వ ఇంటికి నోటీసులు ఇచ్చారని వారు తెలిపారు. ఇంకా తమను బెదిరిస్తూ ఇంటి ముందు గుమ్మికూడి దుర్భాషలాడటం, గేటుకు తాళం వేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. సిడిఎంఏకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఎమ్మెల్యేను కలిసినా న్యాయం జరగలేదని వాపోయారు. జేసీబీలతో ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తే అగ్ని ప్రమాదం జరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. నమస్కారం. మేము శ్రీకాళహస్తి నుంచి వస్తున్నాం. మేము శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ పైన హైకోర్టులో 5 కేసులు నమోదు చేశాం. ఆ కక్ష పెట్టుకొని మాపై ఒత్తిడి తెస్తూ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కూడా ఫైల్ అయింది అతని మీద. అతను ఆ కేసులు విత్డ్రా తీసుకోమని 40 మందిని రౌడీలు తీసుకొచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇటీవల కాలంలో మేము రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఇల్లు కొట్టేస్తే మేము ప్రశ్నించామనే కారణంతో మా పైన దౌర్జన్యంగా ఒక స్త్రీల మీద కూడా, ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెట్టుకుంటూ అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో శ్రీకాళహస్తిలో మేము నివసిస్తున్నాం. శ్రీకాళహస్తిలో అసలు ఏం జరుగుతోంది? మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి మీ కంప్లైంట్ పెడితే ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి నేను యాక్షన్ తీసుకుంటానంటే మళ్ళీ మా మీద 2 టౌన్లో కేసులు కడతాడు. ఇదేం అన్యాయం, ఇదేం అరాచకం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా కష్టాలన్నీ మేము కంప్లైంట్ ద్వారా ఇస్తే కలెక్టర్ గారికి బ్యాడ్ రిపోర్టు మా మీద యాంటీగా వీళ్ళు ఆక్రమించారంటారు. రిజిస్ట్రేషన్ భూములు ఉన్నప్పుడు ఆక్రమించింది ఎలా అవుతుంది? రిజిస్ట్రేషన్ డాక్యుమెంటే కదా ఇవన్నీ. అసలు ఎవరో ఇల్లు కొట్టి మా పేర్లు ఎలా వేస్తాడు? అసలు ఇతను చదువుకున్నాడా లేదా? లేదంటే ఎవరో ఇల్లు కొట్టి మా అడ్రస్లు మా పేర్లు వేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది మా పరువు నష్టం చేశాడని ₹1 కోటి పరువు నష్టం లీగల్ నోటీసు కూడా పంపించాము. ఇవన్నీ మనసులో పెట్టుకొని మా కుటుంబంపై ఇల్లు కొట్టేస్తానని దౌర్జన్యంగా వచ్చి బీగాలు వేయడం ఇది ఎంతవరకు కరెక్టు? నారా లోకేష్ గారికి చెప్తే అక్కడికి వెళ్ళారు మీరని చెప్పి మళ్ళా మా మీద వెళ్ళిపోయాడు. సిడిఎంఏలో కంప్లైంట్ పెట్టాం ఇతని పైన. ఇతను కమిషనర్ హెడ్ ఆఫీస్ లో కంప్లైంట్ పెడితే అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ పెడతారా అనేసి 8వ తేదీ కంప్లైంట్ పెట్టాము. 10వ తేదీ మా ఇంటికి బీగాలు వేసాడు. ఇది నిదర్శనం. పేపర్లన్నీ దీనికి పక్కా ప్రూఫ్లతో ఉన్నాం. అతను ఒక రౌడీ బ్యాచ్ ని తీసుకొని వచ్చి విత్ ప్రూఫ్స్, వీడియో ప్రూఫ్స్ తో కూడా ఉన్నాయి. ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తెస్తూ ఎంతో కష్టపడి కాళహస్తి నియోజకవర్గాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే గారు కష్టపడుతుంటే ఈ మున్సిపల్ కమిషనర్ 8 నెలలుగా అరాచకాన్ని తట్టుకోలేని పరిస్థితిలో గెలిపినాం. ఎంతవరకు ఇది న్యాయం? అతని కింద స్టాఫ్ ఒక్కొక్కరు నా దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు చెప్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏమని ఎంతసేపు మర్యాద ఇవ్వకుండా వసే అని సంబోధిస్తూ ఎంత ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నారంటే ఒక కమిషనర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ఎంతవరకు మాట్లాడొచ్చని నేను ప్రశ్నిస్తున్నా. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇతనిపై ఎంక్వైరీ చేయండి అని ప్రెస్ మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఆల్రెడీ ఎస్పీ గారు కూడా కంప్లైంట్ రైజ్ చేశారు. డిఎస్పీ గారు పిలిపించి ఎంక్వైరీ చేశారు. అన్ని ప్రూఫ్లతో ఉన్నాం మేము. ఆల్రెడీ ఆ రికార్డులు కూడా మీకు ఇస్తాం. కొట్టేస్తాను, చంపేస్తాను మిమ్మల్ని. ఉన్నీను ఒక స్త్రీని ఎలా ఇబ్బంది పెట్టారో చూడండి, వినండి. ఇవన్నీ ప్రూఫ్లే, వీడియో ప్రూఫ్లు. ఆల్రెడీ హైకోర్టులో ఇతని పైన 4 కేసులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇంకో కేసు వేస్తామని తెలుసుకొని మా ఇల్లు కూల్చేస్తానని అతనే నోటీస్ స్వయానా ఇచ్చాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? కోర్టు ఆర్డర్ లేకుండా ఎలా ఇల్లు కూల్చేస్తారు? ఇది చాలా అరాచకం చేస్తున్నాడు కమిషనర్. ఒక గౌరవమైన స్థాయిలో గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యుండి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆర్డీఓ గారికి చెప్తున్నాను, ఇది ఎంజాయ్మెంట్ పట్టా కాదు, సేల్ డీడ్ ఉంది, అన్ని పక్కా ఇన్ఫర్మేషన్ తో ఉన్నాం మేము. మా ఇల్లు ఎందుకు కొట్టేస్తారు? మేము 10 ఏళ్ళుగా ఉన్నాం. ఇన్ని రోజులు రాని మున్సిపాలిటీ సిబ్బంది ఈ రోజు కేసులు వేసామనే కారణంతో ఎలా వస్తారు? ప్రశ్నిస్తున్నా. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళా, న్యాయం చేస్తా అన్నారు. ఇక్కడి నుంచి ఎంక్వైరీ చేశారు. అతని మీద సిడిఎంఏ కూడా ఆల్రెడీ అనంతపురం రీజనల్ ఆఫీస్ నుంచి ఎంక్వైరీ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇవన్నీ తెలుసుకొని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు.
అతన్ని హైకోర్టు నుంచి కూడా షోకాస్ నోటీస్ ఇష్యూ అయింది. ఏమని, నువ్వు ఎందుకు ఇలా చేశావు అంటే అతను 2 వాయిదాలకి సమాధానం నాకు టైం కావాలి అని ఇచ్చాడు. ఇప్పుడు హాలిడేస్ ఆఫ్టర్, కోర్ట్ హాలిడేస్ ఆఫ్టర్ అతను ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాలి. అక్కడ ఇతనికి శిక్ష పడుతుందని తెలుసుకొని మేము పోతే పోయినాను, వీళ్ళని ఇల్లు కొట్టేసి వెళ్తాను, ఇంకో కేసు అవుతుందిలే, నాకు పైన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మేము చూసుకుంటాం అనే విధంగా ఒక ఐఏఎస్ అధికారి విజయవాడలో CDMAకి పోతే ఐఏఎస్ అధికారి ఎంత వాల్యూగా మాట్లాడారో నాకు తెలుసు. అతను మాట్లాడిన మాటలు చాలా గౌరవంగా మాట్లాడాడు. ఇతని గురించి మొత్తం చూశాడు. అతను కూడా వాల్యూ ఇవ్వకుండా అతని కంప్లైంట్, సారీ కంప్లైంట్ 22వ తేదీ ఇచ్చామని 25 నోటీస్ ఇచ్చినట్టు 27వ తేదీ ఇస్తాడు. సంబంధం లేని నోటీసులు, అసలు ఎటువంటి సంబంధం లేదు. మేము 10 ఏళ్ళు కడుతున్న ట్రేడ్ లైసెన్స్ ను కూడా మిస్యూజ్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 10 ఏళ్ళుగా కట్టింది తప్పంట. ఈ రోజు ఈయన కొత్తగా ఇది ఇస్తాడంట. మాకు ఎంతవరకు కరెక్ట్? నోటీస్ ఇవ్వాలి ఏదైనా, ఇతను నోటీస్ ఇవ్వడు. అర్ధరాత్రిలో డ్యూటీలు వేస్తాడు, సచివాలయ సిబ్బంది ఇబ్బంది పెడతాడు. ఇంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మేము ఆల్రెడీ ఈ రోజే విజయవాడ బయలుదేరుతున్నాం. సీఎం గారికి అన్ని విషయాలు డీటెయిల్డ్ గా చెప్తే దానికి వెళ్తున్నాం. మా ఇంటి పైన రాత్రిలో వచ్చి దౌర్జన్యం చేస్తే ఆయిల్ ఉంది, మొత్తం మా గోడౌన్ మొత్తం ఆయిల్ ఉంది. ఒక్కసారి ఫైర్ అయిందంటే చుట్టుపక్కల మొత్తం ఏమీ ఉండవు, మొత్తం కాలిపోతాయి. ఇది హెచ్చరిక మాత్రమే. నువ్వు కొట్టేసిపోతాంటే కొట్టేసిపో, మా శవాల మీద నుంచి నడిచి వెళ్లాల్సిందే. మీరు గవర్నమెంట్ ఆఫీసు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కలెక్టర్ గారు మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు, ఆర్డీఓ గారు తప్పుడు సమాచారం ఇస్తున్నారు, ఎమ్మెల్యే గారు మీకు కూడా తప్పు సమాచారం ఇస్తున్నారు. మీరు న్యాయం చేయకపోతే ఏం జరుగుతుందో. ఇతను ఎంత అరాచకానికి పాల్పడుతున్నా అంటే, ఒక గోండాలు రౌడీల్ని పెట్టుకొని 10 మంది గోండాలు సపరేట్ తీసుకొస్తాడు. 50 మందికి ఎటువంటి అధికారిక ప్రెస్సులు లేవు, అధికారిక ట్యాగులు లేవు, ఐడి కార్డులు ఉండవు. అయినా వీళ్ళు ఎవరని మేము, మా ఆడవాళ్ళు ఉంటే ఒసేయ్ తలుపుది, లేకపోతే బద్దలు కొడతానని అంటాడు. గుణపాలు తీసుకొస్తాడు, పారలు తీసుకొస్తాడు. ఇవన్నీ రికార్డెడ్, ఓన్లీ మొత్తం ఫోన్ లో వీడియో రికార్డెడ్ ఉన్నాయి. గౌరవం ఇంత మేము వ్యాపారస్తులం అండి, మేమేం పొలిటీషియన్స్ కావు. ఏ పార్టీలో మేము తిరగలేదు, మాకు అవసరం కూడా లేదు. మేము వ్యాపారం చేసుకుంటుంటే మా అనుసులు తీసుకొని ఇట్లా ఇబ్బందులు పెడుతున్నాడు. మేము ఎటువంటి ఏం కావాలి సార్ మీకంటే, మిమ్మల్ని ఏదో ఒకటి చేసి నేను కాళహస్తి నుంచి పోతాను, లేదంటే నేను వెళ్ళను అని మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ పక్కాగా ఆయనే అంటున్నాడు. ఆయనే పక్కా ప్రూఫ్ ఉంది మన దగ్గర. దగ్గరికి వెళ్ళాము, సార్ ఇలా ఇల్లు కొట్టేస్తున్నారు సార్, కొట్టేసిందే కాకుండా వేరే వాళ్ళ పేర్లన్నీ ఇంక్లూడ్ చేసి మా మీద చేశారు సార్ అంటే, సరే నేను యాక్షన్ తీసుకుంటాను, నేను ఎంక్వైరీ చేస్తాను. ఎమ్మెల్యే గారు మాకు సానుకూలంగా స్పందించారు. స్పందించి అతని మీద చర్యలు తీసుకోమని పైకి ఏమైనా పెట్టినట్టున్నారు. అతను వెంటనే పోయి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మా మీద కేసులు కట్టాడు. మేము కొట్టినట్టు ఆ సెక్షన్లని మీకు ఆల్రెడీ ప్రూఫ్ల ద్వారా ఇచ్చున్నాము. ఆ షోకాస్ నోటీస్ కూడా హైకోర్టుది ఇచ్చున్నాము. మా ఇంటి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. మా ఇంటి డాక్యుమెంట్స్ ఇవి. పన్ను లేకపోతే బేగాలు వేస్తారా? ఇంటి పన్ను లేకపోతే ఫైన్ వేస్తారు, ఏమన్నా ఇదేదన్నా వేస్తారు. ఇంటి పన్ను లేదని కొట్టేస్తానంటాడు. మొత్తం 4, రాజేంద్ర ప్రసాద్, యోగానంద్, ప్రశాంత్, సిరి. 1 టౌన్లో కూడా కేసులు ఉన్నాయి. 1 టౌన్లో కూడా పెట్టాడు. 1 టౌన్లో ఏమని పెట్టాడంటే, మేము ఈ మహిళ లేడీ ఉంది, ఆమెని ఆత్మహత్య చేసుకోమని ప్రోత్సహించామంట. ఇది ఎంతవరకు న్యాయం? సీఎం గారు ఎంతో కష్టపడి మనకి ఎస్పీ గారికి పెట్టాము. ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించారు. స్పందించి డిఎస్పీ గారు పిలిపించి ఎంక్వైరీ కూడా చేశారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా అందరికి ఇచ్చున్నాం ఏం పెట్టామనేది. ఆల్రెడీ ఆయన కూడా యాక్షన్ తీసుకుంటానికి గట్టిగా ఉన్నారు. ఇతను క్రైమ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యోగస్తుల్ని విలువ లేకుండా మాట్లాడతాడు, ఉద్యోగస్తులకి జీతాలు ఆపేస్తాడు. నమస్తే చేయకపోతే 5 నెలలు జీతం ఆపేసిన ఘనత కాళహస్తి మున్సిపాలిటీలో ఉంది. ఇది పక్కా ప్రూఫ్, నేను చెప్పలేదు. ఆన్లైన్ మొత్తం. ఒక ప్లానింగ్ వెళ్తే ప్లాన్ అప్రూవల్కి 20 రోజుల్లో చేయాల్సిన ప్లాన్ అప్రూవల్ 3 నెలల దాకా ఎందుకు అవుతుంది? ఇది అవినీతి కాదా? ఈయన్ని పక్కాగా వాళ్ళ స్టాఫ్ వచ్చి డబ్బు అడిగారు. వీలేని దానికి పక్క రోజు తెల్లారితో 6 గంటలకు వచ్చి ఇల్లు కొట్టడం ఏంది? విత్ ప్రూఫ్స్ 6 గంటలకు ఎట్లా ఇల్లు కొడతారు నోటీస్ ఇవ్వకుండా? ఇది ఎంతవరకు న్యాయం? పేపర్లో అన్నోన్ పర్సన్స్ వేస్తాడు, అసలు ఎవరికి సంబంధం లేని సీజింగ్ లెటర్స్ ఇస్తాడు.
అసలు సీజ్ చేసేదానికి ఇతనికి ఏ రైట్స్ ఉన్నాయి? పన్ను లేకపోతే సీజ్ చేస్తారా? సూటి ప్రశ్న. పన్ను లేకపోతే ఎవరన్నా ఎక్కడన్నా సీజ్ చేసినట్టు చరిత్రలో ఉందా? మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేవా అనేది మాకే అర్థం కావడం లేదు. ఈ కుటుంబాన్ని ఇబ్బంది పెడితే మేము ఆల్రెడీ మా ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉంది, మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా మొత్తం బ్లాస్ట్ అవుతుంది. మొత్తం ఆయిల్ అంతా ఒక్కసారి అగ్గిరవ్వ పడిందంటే ఆయిల్ గురించి మీకు సపరేట్గా నేను చెప్పాల్సిన అవసరం లే. తినే వస్తువు అది కాలిందంటే మనం ఆపలేం, 4 ఫైర్ ఇంజిన్లు కావాలి ఆపేదానికి. అలా ఇతను ఇబ్బందులు పెట్టేదానికి మమ్మల్ని ఆల్రెడీ కన్ఫర్మేషన్ నోటీసులు ఇస్తాడు. కొట్టేస్తా నేను, మీరే లేదంటే మీరే తొలగించుకోండి లేకపోతే మేము కొట్టేస్తాం అనేది పక్కాగా చెప్తారు. సీఎం గారు ఎంతో అభివృద్ధి చేయాలని మాకు కష్టపడుతుంటే ఈ కమిషనరు ఎందుకని ఇలా చేస్తున్నాడు, ఏం ఆశిస్తున్నాడు? ఇతనికి ఎక్కువ ఇగో ఉంది, ఇగోయిస్ట్ ఇతను. కింద స్టాఫ్ని వస్తాయి అని మాట్లాడే అలవాటు చాలా ఉంది ఈయనకి. మాకు తపాలాలో స్టాంప్ వేసిన దానికి కారణంగా తపాలాలో మాకు స్టాంప్ వేశారు, మాకు ఈ పన్ను ఇవ్వండి సార్ అని పలుమార్లు పోయినా ఆయన రెస్పాండ్ కాలేదు. తపాలాలో స్టాంప్ వేసిన దానికి ఆమెని నానా మాటలు అన్నాడు. కావాలంటే పర్సనల్గా పిలిచి అడగచ్చు, ఎవరైనా కూడా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయండి, కింద లెవెల్ ఏం జరుగుతోంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, మున్సిపాలిటీలో ఎందుకు ఇన్ని కంప్లైంట్లు రేజ్ అవుతున్నాయి, మున్సిపాలిటీలో ఎందుకు ఇంతమంది కోర్టుకు వెళ్తున్నారు, మీరు ఒక్కసారన్నా ఎంక్వైరీ చేస్తే మీకు మొత్తం నిజాలు బయటపడతాయి. లేదంటే నీటి పన్ను కూడా నీళ్లు ఇప్పుడు పన్ను కట్టకపోతే నీళ్లు కూడా కట్ చేస్తాడు, ఇంటికి పన్ను కట్టకపోతే ఇంటికి బీగాలు వేసేస్తాడు, సత్రాలు పన్ను కట్టకపోతే సత్రాలు బీగాలు వేస్తాడు. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాల. ప్రజాస్వామ్యంలో ఉన్నామో లేవో డౌట్గా ఉంది మాకు. ఇంత అరాచకం మేము ఎక్కడా చూడలేదు. ఇది మాకు